ఢిల్లీ బాంబు పేలుడు కేసు నిందితుడు రషీద్ అలీ ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది కోర్టు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి అలీ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీ బాంబు పేలుడు కేసు నిందితుడు రషీద్ అలీ ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది కోర్టు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి అలీ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, రెడ్ ఫోర్ట్ బాంబ్ కేసుకు సంబంధించి అమీర్ రషీద్ అలీకి 10 రోజులు ఎన్ఐఏ కస్టడీకి పటియాలా కోర్టు అనుమతించింది. పటియాలా హౌస్ కోర్టు ఈ రెడ్ ఫోర్ట్ బాంబ్ పేలుడు కేసులో నిందితుడిని ఈ రోజు ఎన్ఐఏ పటియాలా కోర్టులో హాజరుపరిచింది. ఆ సందర్భంగా అమీర్ రషీద్ అలీని 10 రోజులు ఎన్ఐఏ కస్టడీకి పంపింది. ఎన్ఐఏ అధికారులు అలీని కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి అంజు బజాజ్ చంద్న ఈ ఆదేశాలను జారీ చేశారు. నవంబర్ 10న జరిగినటువంటి బాంబు దాడి కేసులో మనం చూసాం, 10 మంది మరణించారు. ఆ దాడిలో పేలుడు పదార్థాలతో నిన్నటువంటి కారును నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. ఈ ఉమర్ ఉన్ నబీతో కలిసి అమర్ రషీద్ అలీ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్టు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. దాడిలో ఉపయోగించినటువంటి హోండాయ్ i20 కారుకు యజమాని అమీర్ రషీద్ అలీ అని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఎన్ఐఏ నవంబర్ 16న ఏదైతే నిన్న విడుదల చేసినటువంటి ప్రకటనలో మనం చూసాం, అమీర్ రషీద్ అలీ జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతానికి చెందినవాడు. ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర కుట్రకు సంబంధించి జరిగినటువంటి దాడిలో ఉగ్ర కుట్రకు సంబంధించి చేసినటువంటి యొక్క పోలీసుల దాడిలో అతన్ని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ కుట్రలో ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తులో తేలినటువంటి విషయం ఏంటంటే, అమీర్ ఢిల్లీకి రావటం ప్రధానంగా దాడిలో ఉపయోగించినటువంటి కారును కొనుగోలు చేయడానికి అన్నది ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ కారుని అమీర్ కొన్నటువంటి కారుని కొన్న తర్వాత ఈ యొక్క ఐఈడిని అందులో అమర్చి ఈ బాంబు దాడిలో ఉపయోగించారు. కారు నడిపినటువంటి వ్యక్తి ఉమర్ ఉన్ నబీ అని కూడా ఫోరెన్సిక్ పరీక్షలో తేలేది. ఏదైతే డిఎన్ఏ నబీకి సంబంధించినటువంటి యొక్క డిఎన్ఏ వాళ్ళ అమ్మకు సంబంధించిన డిఎన్ఏ సరిపోలినట్లుగా కూడా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆయన పుల్వామాకు చెందినవాడు ఉమర్ ఉన్ నబీ. అదేవిధంగా ఫరీదాబాద్ లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో కూడా జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. సో మొత్తానికైతే ఈ దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం.